నేను చూడలేదండి. నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు. ఎన్నో గొడవలు, పోలీసులు, ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే. కానీ ఇంత మా మీదకొచ్చి, మహిళల మీదకొచ్చి, అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం ఇది. దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా అదే కదండి. అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు. ముందుగానే ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎక్కడా దొరకట్లేదు. పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు. అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం. అది ఇప్పుడు ఏంటంటే ఆయన, నేను అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము. దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం కక్ష సాధింపు చేయాలి. తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటారు వాళ్ళు, అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు. మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, ప్లకార్డులు పట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళు జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో అది చేస్తాం. ఏంటి, ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నమెంట్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము అది చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టు, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి, అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ? నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళు సినిమా. ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎలా ఉందండి మీ పరిస్థితి? పిల్లలు భయభ్రాంతులండి, చిన్న పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము, ఆవిడ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు గ్యాపులుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో, బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు, బెదిరింపులకు కాదు, ఇలాంటి చీప్ టాక్టిక్స్ కి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన. నిజం ఉంటే, పాయింట్ ఉంటే, లాజిక్ ఉంటే భయపడతారు. అంతే తప్పితే దాడులకు, ఇలాంటి బెదిరింపులకు, చీప్ టాక్టిక్స్, మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు. లేదండి, అనుమతించలేదు. పోలీసులు నెట్టేస్తానే ఉన్నారు. మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు. మేము జస్ట్ చూస్తా ఉన్నాం అంతే. ఆవిడ డైరెక్షన్, గల్లా మాధవి గారి డైరెక్షన్. ఆవిడ వచ్చి హస్బెండ్ తో వచ్చి ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. ఇంట్లో లేడీస్ ఉన్నారండి, వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్ లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. వాళ్ళు తెలుసు, క్లియర్ గా అక్కడే ఉన్నారు కదా. పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. కార్యకర్తలంతా రాంబాబు గారిని చూడటానికి వచ్చారు. కార్యకర్తలందరినీ పోలీసులు పంపించేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎలా చూస్తారు? ఎవరు వచ్చారంటున్నారు?
టీడీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ అవును. పోలీసులు పంపించేశారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ. రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, నన్ను కూర్చోబెట్టి నన్ను బాగా చేశారు. అవును, ఏమన్నారు మీరు కూడా ఉన్నట్టున్నారు, ఏం చేశారు? మేము కూడా ఉన్న మాట నిజం, కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది. ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, వారిని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము, ఫిజికల్ గా అబ్యూస్ చేస్తాము, మహిళల మీదకి వస్తాము, దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం. గవర్నమెంటే ఎంచుకోవడం అనేది. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకుని వస్తూ ఉండగా కార్ పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేశారు ఎస్ఐ ఆ విధులకు అడ్డంగా. మరి ఎంత బేభత్సం జరిగింది కదా, మరి మీ తరఫున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు? తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ రోజు దాదాపు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకని కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. మేము వింటూనే ఉన్నాము. వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు, ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది. చుట్టూ నాకు మాట కూడా వినిపించాల, కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళ అరుపులు, వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. టోటల్ గా అసలు ఆ రోజు ఎప్పుడు చూసుకుంటే